ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 125వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే ఉందురు. ఆమేన్. ఈరోజు మంచి మాట. పరిశుద్ధులైన వ్యక్తులతో సహవాసము చేయండి. వారు తమ సలహాలను, ప్రార్థనలను మరియు పరిశుద్ధమైన మాదిరి ద్వారా మిమ్ములను పరిశుద్ధులుగా చేయడానికి ఒక సాధనముగా ఉండవచ్చు. థామస్ వాట్సన్ అనే మహాభక్తుడు ఈ పరమ సత్యాన్ని మనకి ప్రబోధిస్తూ ఉన్నారు. పిల్లరా, ఈరోజు మన యొక్క అంశము, మనము కదలకుండా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసంలోనూ, కుటుంబంలోనూ, మానసికమైన సమస్యల మధ్య, అనేక ఇబ్బందులలో కూడా మనము కదలకుండా మన భక్తిని కాపాడుకోవాలంటే, మనము కదలకుండా ఉండాలంటే ఏం చేయాలో 4 ప్రాముఖ్యమైన మాటలు మీకు తెలియచేస్తున్నాను. మొదటి మాట, కీర్తన గ్రంథము 125వ కీర్తన 1వ వచనం ఇప్పుడు మనం చదువుకున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. కాబట్టి పిల్లరా, యెహోవా యందు మనము నమ్మిక ఉంచాలి. దేవుని యందు మనం ఎప్పుడైతే నమ్మిక ఉంచుతూ ఉంటామో మనము ఏ విషయంలో కూడా బెదరక్కలేదు, కదలక్కలేదు, కలవరపడక్కలేదు. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే కీర్తన గ్రంథం 16వ కీర్తన 8వ వచనంలో ప్రభు అంటారు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందుకున్నాడు గనుక నేను కదల్చబడను. పిల్లరా, దేవుడు తన కుడి పార్శ్వం మీద కూర్చోబెట్టుకుంటాడు. దేవుడు తన యొక్క ప్రత్యేకమైన యొక్క ఆశీర్వాదాలు ప్రతి అనుదినము కూడా మనకి ఇస్తూ ఉంటారు. అనుదినము ఆయన యొద్ద గడప యొద్ద కనిపెట్టుకుంటూ ఉండాలి. సదాకాలము యెహోవా యందు మన గురి నిలిపి ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మాత్రమే కాదు కానీ, సమస్యలు వచ్చినప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు ప్రభువుని వెంబడించడమే కాదు కానీ, దేవుడు సదాకాలము అన్ని విషయాల్లో కూడా ఆయన్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆయన మీద మన గురి నిలిపినప్పుడు ప్రభు తప్పకుండా మనల్ని, కుటుంబాన్ని ఏ విషయంలో కూడా కదల్చకుండా కాపాడుతూ ఉంటాడు. మూడవదిగా మనం చూసేటప్పుడు పిల్లరా, 21వ కీర్తన 7వ వచనాన్ని చదువుకున్నట్లయితే, యాలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతను కదలకుండా నిలుచును. మూడవదిగా మన జీవితంలో అద్భుతమైన యొక్క కదలకుండా ఉండాలంటే మూడవ మాట, సర్వోన్నతిని కృపచేత అతడు నిలిచి ఉండాలి. సర్వోన్నతిని యొక్క కృప కావాలి. సర్వశక్తి గల దేవుని యొక్క కృప ఎప్పుడైతే మనం పొందుకుంటామో, పంటలోను, పాడిలోను, ఉద్యోగంలోను, వ్యాపారంలోను, అన్నిట్లో కూడా దేవుడు మనల్ని స్థానం నుంచి కదలకుండా స్థిరమైన ఉద్యోగం ఇచ్చి, స్థిరమైన యొక్క భవిష్యత్తునిచ్చి, స్థిరమైన యొక్క పునాది ప్రభు మనకు వేసి బండ మీద మనల్ని కట్టి మనకు ఒక బాట దేవుడు ఏర్పాటు చేస్తాడు. నాలుగవదిగా మనం చూస్తున్నట్లయితే పిల్లరా, దేవుని యొక్క పవిత్ర గ్రంథమైన బైబిల్లో ఒక అమూల్యమైన మాటను ఈ విధంగా వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథము దయచేసి 10వ అధ్యాయము 30వ వచనము చదివేటప్పుడు, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు అంటారు సామెతల గ్రంథకర్త. సొలొమోను మహారాజు అద్భుతమైన సామెతలు రాస్తూ, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. మనం నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటే పిల్లరా, దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తల వంచన పని లేదు, తల దించుకోవాల్సిన పని లేదు. దేవుని మీద ఆనుకుని ఆధారపడి ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ ఉన్న స్థలంలోనే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. నీ ఉన్న వ్యాపారాన్ని స్థిరపరుస్తాడు, నీ ఉద్యోగాన్ని స్థిరపరుస్తాడు. నీవు ఏర్పాటు చేసుకున్న ప్రతి బాటను, ప్రతి పునాదిని దేవుడు స్థిరపరిచి, సిద్ధపరిచి అద్భుతమైన కాపుదలు దేవునికి ఇచ్చి ఆయురారోగ్యాలతో నింపుతాడు. అట్టి కృపా కనికరములు దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు ప్రభు మేము కదలంకబడకుండా ఉండాలంటే 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మేము తెలుసుకున్నాం. 1, నీ యందు నమ్మిక ఉంచాలి. 2, నీ యందు గురి కలిగి ఉండాలి. ప్రభువా 3, మీ కృపను మేము పొందుకోవాలి. 4వదిగా మా జీవితంలో నీతిమంతుడిగా ఉండాలి. నీతిగా ఉన్నప్పుడు మా జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మాకు దయచేస్తారు.
అట్టి ఆశీర్వాదాలు మా సంఘానికి, మా కుటుంబాలకు దయచేయండి. విదేశ స్వదేశాల్లో కష్టపడుతున్న మా పిల్లలకు నీ కాపుదల దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దీవెన కాపుదల సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.